హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వరల్డ్. గత వీడియోలో మనం జీన్ పియాజే చెప్పినటువంటి ప్రజ్ఞా వికాసం ఏదైతే ఉందో దానికి సంజ్ఞానాత్మక వికాసం అని పేరు పెట్టడం జరిగింది అని తెలుసుకున్నాం. సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఇంట్రడక్షన్ కూడా స్కీమాటాలు కావచ్చు. అంటే స్కీమాటాల్లో వచ్చే మార్పు వల్లనే సంజ్ఞానాత్మక వికాసంలో మార్పు వస్తుందని మనం తెలుసుకుందాం. అంటే ఆ స్కీమాటాలలో మార్పు రావాలంటే కూడా రెండు ప్రధానమైనటువంటి విధులు ఉంటాయి. అనుకూలత, వ్యవస్థీకరణ అని కూడా మనం నేర్చుకున్నాం. మళ్ళీ అనుకూలతతో కూడా కొన్ని స్వాయత్తీకరణం, సాంశీకరణం, తర్వాత కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నేర్చుకోవడం జరిగింది అనుకూలత, వ్యవస్థీకరణలో. ఈరోజు అంటే ఆయన ఏం చేశాడంటే ఈ సంజ్ఞానాత్మక వికాసాన్ని, ప్రతి మనిషిలో జరిగే సంజ్ఞానాత్మక వికాసాన్ని 4 దశలుగా వారు విభజించడం జరిగింది. వాటి గురించి తెలుసుకునే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్, దానివల్ల మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో సంజ్ఞానాత్మక నిర్మాణము అంటేనేమో మనం అనుకున్నాం స్కీమాటా, ఆపరేషన్స్, ఈ రెండింటిని సంజ్ఞానాత్మక నిర్మాణాలు అంటారు. ప్రచలకాలు లేదా ఆపరేషన్స్ అంటే ఇవి సంజ్ఞానాత్మక నిర్మాణాలు. నిర్మాణాలు అంటే స్కీమాటా ఆర్ ప్రచలకాలు. సంజ్ఞానాత్మక విధులు అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనుకూలత, వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్. సో అంటే ఈ సంజ్ఞానాత్మక వికాసం అంటే జీన్ పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక వికాసం అనేది వ్యక్తి యొక్క వయసుపై ఆధారపడదు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దశల మీద ఆధారపడుతుంది. ఏవైతే 4 దశలని చెప్పాడో ఆ దశలను బట్టి ఆ వికాసం అనేది ఆ దశల ఆధారంగా జరుగుతుందని చెప్పేసి జీన్ పియాజే చెప్పడం జరిగింది. మరి అంటే ఎప్పటికి పూర్తి అవుతుంది అంటే ఈయన చెప్పిన ప్రకారం అయితే 16, ఈ 4 దశలు కూడా 16 సంవత్సరాల వరకు సంజ్ఞానాత్మక వికాసం పూర్తి అయి ఉంటుంది. దాదాపుగా 16 ఏళ్ళ వచ్చేసరికి వ్యక్తిలో సంజ్ఞానాత్మక వికాసం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది పూర్తి అయి ఉంటుంది అని చెప్పేసి జీన్ పియాజే చెప్పడం జరిగింది. అయితే ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ప్రతి పిల్లవానిలో కూడా, అంటే ప్రతి శిశువులో కూడా జరుగుతుంది. కానీ అంటే ఆ డెవలప్మెంట్లో భాగంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని ఉంటాయి, వైయక్తిక భేదాలు అని ఉంటాయి. అంటే అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానేంద్రియ సంవేదన చాలక దశ అని 0 to 2 years అని చెప్పుకున్నాం కదా. ఆ స్టేజ్ దాటిన తర్వాత ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి అందరూ కూడా ఒకే సమయంలో ఆ దశను చేరుకోకపోవచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం పట్టవచ్చు. అంటే కొందరు ముందుగా చేరుకోవచ్చు ఆ దశలోకి, కొందరు వెనుక చేరుకోవచ్చు. అంటే మొత్తం మీద జరుగుతుంది కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ప్రతి మనిషిలో జరుగుతుంది. కానీ సమయం అనేది కొంత తేడా ఉంటుండొచ్చు అని చెప్పేసి యూనివర్సల్గా, అంటే యావరేజ్గా ఈ ఏజ్ అనేది ఉంటుందని వారు చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ దశల మధ్య కూడా ఖచ్చితంగా మనం రేఖ గీయలేం. అంటే 0 to 2 years అని, 2 to 7 years అని, 7 to 11 years అని మనం ఖచ్చితమైన రేఖను గీయలేం. ఎందుకంటే ఇదే ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఆ రేఖను గీయలేం. కానీ ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి, అంటే ఏవైతే చేంజెస్ ఉంటాయో మనిషిలో ఒక దశ నుంచి ఇంకో దశకు, ఒక స్టేజ్కి వెళ్ళే సందర్భంలో ఏవైతే మార్పులు ఉంటాయో అవి నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి చివరి వరకు అని చెప్పి జీన్ పియాజే చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పినటువంటి దశలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారు. అంటే మనం పక్కన ఆ ఏజ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు. మొట్టమొదటి దశ జ్ఞానేంద్రియ ఆర్ సంవేదన చాలక దశ. జ్ఞానేంద్రియ సంవేదన చాలక దశ 0 అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని సెన్సరీ మోటార్ స్టేజ్ అని అంటాం ఆంగ్లంలో. సెన్సరీ మోటరీ స్టేజ్. నోటికి కూడా గుర్తుండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి మిత్రులారా. ఇంద్రియ లేదా సంవేదన చాలక దశ. సెకండ్ వన్ పూర్వ ఆర్ ప్రాక్ ప్రచాలక దశ 2 to 7 అంటే ఇది పూర్తయిన 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది. దీన్ని ప్రీ ఆపరేషనల్ స్టేజ్గా మనం దీన్ని వర్ణిస్తాం. ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ ఆర్
ప్రాక్ ప్రచాలక దశ, పూర్వ ఆర్ ప్రాక్ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 నుంచి 7 సంవత్సరాల వరకు దీనిని మనం ఈ దశ ఉండడం అనేది జరుగుతుందని చెప్పేసి పియాజే చెప్పడం జరిగింది. మూడో దశ వచ్చేసి మూర్త, అంటే కంటికి కనిపించేదండి, మూర్త లేదా అనియత ప్రచాలక దశ 7 to 11 years. ఇక్కడ 7 కంప్లీట్ కాగానే ఇది స్టార్ట్ అవుతుంది. మూర్త లేదా అనియత ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, దీన్ని ఆంగ్లంలో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. చివరిగా 4వ దశ అమూర్త నియత ప్రచాలక దశ 11 to 16 years, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇలా 4 దశలుగా జీన్ పియాజే తన యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీని, అంటే తన యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని 4 దశలుగా విభజించాడు. ఇక్కడ 3rd 4th బాగా గుర్తుపెట్టుకోండి. మూర్త అనియత, అమూర్త నియత 2 వాళ్ళు ఒక దగ్గర లేవు. అంటే ఎప్పుడైనా ఎగ్జామ్లో జతపరచండి అనో ఏది కరెక్ట్ అనో ఇవ్వచ్చు, కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పాయింట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా. మనము ఎక్కడైతే గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఎక్కడైతే ఏమరపాటుగా ఉంటామో, అంటే నిర్లిప్తత ఉంటామో, నెగ్లిజెన్స్గా ఉంటామో, అక్కడ నుండే క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. మనం దీని గురించి చాలా డెప్త్గా చదువుకొని పోతాం, 100 ఎగ్జాంపుల్స్ అనేది చదువుకొని పోతాం. ఎక్కడో మనం ఊహించని టాపిక్ నుంచి క్వశ్చన్స్ వేస్తాం. ఇప్పుడు జతపరచమంటాడు, ఇలా ఇచ్చినప్పుడు మూర్త, ఇవి 2 మూర్త అన్న అనియత అన్న సేమ్, అమూర్త నియత. కన్ఫ్యూజ్ కాకుండా ఏంది, 2 ఆలు ఒక దగ్గర లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. మూర్త అనియత, అమూర్త నియత 2 ఆలు ఒక దగ్గర లేవు. ఇవి 4 దశలు. ఇక మొదటి దశ గురించి మనం చూద్దాం. ఇంద్రియ చాలక దశ అన్నాం, లేదా సంవేదన చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years అని చెప్పుకున్నాం. అంటే ఇది పుట్టినప్పటి నుంచి ప్రారంభమయ్యే మొత్తం దశ అన్నమాట, ఇంద్రియ చాలక దశ. ఈ దశలోనే అంటే మొట్టమొదటిసారిగా శిశువులో ఏవైతే సెన్స్ ఆర్గాన్స్ అనుకున్నామో 5 జ్ఞానేంద్రియాలు అవి పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక అంటే కన్ను, ముక్కు, చెవి, చర్మం ఇవి ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఆ జ్ఞానేంద్రియాల ద్వారా, ఆ ఆర్గాన్స్ ద్వారానే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పిల్లవాడు ప్రయత్నిస్తాడు. తనకు భాష తెలియదు, ఒక లాంగ్వేజ్ అంటూ తెలియదు. కాబట్టి ఏవైతే ఇంద్రియ చాలక చర్యలు అంటాం, అంటే నథింగ్ బట్ నవ్వడము, ఏడవడం, ఇవి ఉంటాయి కదా, ఈ స్కిల్స్ శరీరం ద్వారా చేసేది, దాని ద్వారానే తన యొక్క భావాలను ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తాడు. వాటిని ఫ్రాక్ భాష అని కూడా అంటాం. అంటే నవ్వడము, ఏడవడము, శరీరాన్ని కదిలించడము, ముద్దు పలుకులు, వీటి ద్వారా తన యొక్క భావాలను వ్యక్తపరుస్తాడు. అదే రకంగా అంటే ఆ ఇంద్రియ చాలక చర్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిసరాలతో జరిపేటువంటి చర్యల ద్వారా కొంత జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ దశనే జీన్ పియాజే ఏం చెప్పిందంటే, మళ్ళీ ఈ దశలో అంటే 0 నుంచి 2 years ఏవైతే ఉంది అనుకుంటున్నాం మనం, ఆ 2 ఏళ్ల కాలాన్ని ఆయన 6 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే ఆ 6 భాగాల్లో పిల్లవాడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి మార్పును పొందుతాడు అని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇది పాత సిలబస్లో లేదు, కొత్త సిలబస్, మోస్ట్ ఇంపార్టెంట్, 6 దశలుగా దాన్ని వివరించడం అనేది జరిగింది. ఒకటి సాధారణ ప్రతిచర్యలు, అంటే పుట్టినప్పటి నుంచి 1 నెల వరకు ఉండేటువంటి సింపుల్ రిఫ్లెక్షన్స్, సాధారణ ప్రతిచర్య. ఇక్కడ ఏం లేదు, ఒకటే పాయింట్. అంటే ఇది మొదటి దశ, అంటే ఈ దశలో మొదటి ఉపదశ అనమాట పిల్లవాడిలో. అంటే ఈ 30 daysలో పిల్లవాడు ఎలా ఉంటాడంటే, ఏదైతే బాహ్యంగా ఒకటి ప్రేరణ, అంటే బాహ్యంగా ఏదైనా ఒక ప్రేరణో ఏదైనా ఒక పనిని ఉంటే దానికి శిశువులో అంతర్లీనంగానే ఇంటర్నల్గా ఒక అసంకల్పిత ప్రతీకార చర్య అనేది ఏర్పడుతుంది అనమాట, తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవానికి ఆ టైంలో తల్లిపాలు తాగే అలవాటు ఉంటుంది కాబట్టి అంటే పెదవుల దగ్గర ఏది పెట్టినప్పటికీ కూడా దాన్ని చప్పరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే తెలియకుండానే, పిల్లవానికి తెలియదు, అసంకల్పిత అంతర్లీనంగా ఉన్నట్టు, అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక అసంకల్పిత ప్రతీకార చర్య వల్ల, అంటే పెదవు దగ్గర ఏది పెట్టినా కూడా దాన్ని చప్పరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది అందుకే సాధారణ ప్రతిచర్య, అంటే జనరల్గా వచ్చేటువంటి రియాక్షన్ అన్నమాట. ఇక నెక్స్ట్ స్టేజ్, అంటే ఇది 1 నెల వరకే ఉంటుంది అనుకున్నాం, 0 నుంచి 30 days, 1 month. ఇక ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్స్ 1 నుండి, అంటే 1st month కంప్లీట్ అయిన నుంచి 4th month వరకు ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్స్.
ఇక్కడ ఏమైతుంది అంటే పిల్లవాడు ఊహించే సామర్థ్యం అనేది ఇక్కడ పిల్లవాడికి తెలుస్తుంది. అదే రకంగా తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను ఏం చేస్తారంటే ఆడించేటువంటి ప్రయత్నం, అంటే వస్తువుల గురించి తెలుసుకుంటాడు. ఆ టైంలో మనం ఏదైనా ఒక గిలగిల చేసేటువంటి, అంటే ఆ టైంలో పిల్లలకి ఎక్కువగా ఊపేటి ఇచ్చినాం అనుకోండి, ఊపుతా ఉంటుంటారు అన్నమాట. తెలుసుకుంటాడు, వస్తువుల గురించి తెలుసుకునేటువంటి ఆలోచన చేస్తుంటాడు, తెలియకుండానే ఊహించేటువంటి సామర్థ్యం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడుస్తున్న పిల్లవాడిని తల్లి దగ్గర తీసుకుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏడుపు ఆపేస్తాడు. అంటే ఊహించుకుంటాడు, మా అమ్మ దగ్గర తీసుకుంది, నాకు ఇప్పుడు పాలు ఇవ్వబోతుంది అని చెప్పేసి. ఇది ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్స్ అన్నమాట. ఇక రెండవది అంటే నెక్స్ట్ వచ్చే స్టేజ్ ద్వితీయ వృత్తాకార స్పందనలు 5 to 8 months, సెకండరీ సర్క్యులర్ రియాక్షన్స్. ఇక్కడ ఏమైతుందంటే శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వస్తువుల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. వస్తువు అనేది తనలో భాగం కాదు అని అర్థమవుతుంది. ఇక్కడ ఏమనుకుంటాడు అంటే దాన్ని చెయ్యి ఊపినప్పుడల్లా అది ఊపడం వల్ల, అంటే చెయ్యి ఊపుతుంటాడు, చెయ్యిలో మనం పెడతాం కదా ఏదైనా గిలకనో శబ్దం వచ్చేటువంటి పరికరాన్ని పెట్టినప్పుడు చెయ్యి మొత్తాన్ని ఊపినప్పుడు పిల్లవాడు ఏమనుకుంటాడంటే ఏదైతే ఆట వస్తువు ఉందో తనలో భాగం అని ఒక భ్రమలో ఉంటాడు. ఎక్కడ? ప్రాథమిక వృత్తాకార స్పందన. ద్వితీయ వృత్తాకార స్పందనలకు వచ్చేసరికి వయసు పెరుగుతుంది, 5 to 8 months. ఆ సమయంలో ఏమైతుందంటే ఏదైతే వస్తువు అనేది ఉందో అది నాలో భాగం కాదు అని తెలుసుకుంటాడు. అదే రకంగా తనకు వస్తువులకు మధ్య భేదం అనేది తెలుసుకుంటాడు. తన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే మనం ఏమైనా ఆట బొమ్మలు ఇచ్చినప్పుడు ఆ రకరకాల ఆట బొమ్మలు చూస్తూ కూడా అది నాలో భాగం కాదు అనేటువంటి ఒక ఆలోచన ఈ దశలో మొదలు కావడం జరుగుతుంది. అంటే ద్వితీయ వృత్తాకార స్పందన. ద్వితీయ వృత్తాకార స్పందన. నెక్స్ట్ వన్ కొంచెం రిలేటెడ్, ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 9 to 12 months. ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. కోఆర్డినేషన్ ఆఫ్ సెకండరీ అండ్ సర్క్యులర్ రియాక్షన్స్. ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైనటువంటి అంశము వస్తు స్థిరత్వ భావన, ఆబ్జెక్టివ్ పర్మనెన్స్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులు ఇక్కడ ఏర్పడుతుంది వస్తు. ఒకవేళ మీకు ఆప్షన్లో ఇది ఇయ్యలేదు అనుకోండి, ఇది ఇంద్రియ చాలక దశ ఇయ్యకపోతే ఆప్షన్ ఇస్తే చెప్పలేము, కొత్త సిలబస్ కాబట్టి అందుకని నేను డెప్త్గా చెప్తున్నాను. ద్వితీయ వృత్తాకార స్పందన సమయం. వస్తు స్థిరత్వ భావన అంటే అంతకుముందు స్టేజ్ వరకు పిల్లవాడు ఎట్లా ఉంటాడంటే ఏదైనా ఒక వస్తువుని ఎక్కడో దాచిపెడితే దాన్ని మర్చిపోతాడు, ఎక్కడో ఉంది అనుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి తన కళ్ళ ముందు లేకపోయినప్పటికీ ఆ వస్తువు ఎక్కడో ఉంది, ఇంకెక్కడో దాచిపెట్టడం జరిగింది, అంటే మొత్తం మీద ఆ వస్తువు ఉంది, నా కంటికి కనిపించకపోయినా ఆ వస్తువు ఇంకెక్కడో ఉంది అనేటువంటి భావన అనేది ఉంటుంది. అంటే వస్తువు ఉంది అని, అంటే తల్లిని వెతకడం. ఈ ఏజ్కి వచ్చేసరికి పిల్లవాడు అంటే 9 to 12 months ఒకసారి తల్లిని వెతుకుతుంటాడు, అమ్మ ఎక్కడుంది అని చెప్పేసి వెతకడం అనేది స్టార్ట్ అవుతాడు. ఏదైనా అంటే తనకు సంబంధించినటువంటి అప్పటిదాకా ఆడుతున్నటువంటి ఒక బాలో ఇంకేదైనా దూరం వెళ్ళిపోతే దాన్ని వెతకడం ప్రారంభిస్తాడు, వదిలేయాడు. అంతకుముందు దశల్లో ఆడుతున్నప్పుడు ఏదైనా బాల్ ఆడుతున్నా మనం తీసేస్తాం అనుకోండి, దాన్ని మర్చిపోతాడు, అది లేదు అనుకుంటాడు. ఇక్కడికి వచ్చి చాలా ఇంపార్టెంట్, చాలా సందర్భాల్లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్. వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుందంటే జనరల్గా అయితే పాత సిలబస్ చదువుకుంటుంది కాబట్టి ఇంద్రియ చాలక దశ, లేదు ఇంకా డెప్త్ కడితే ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. ఈ స్టేజ్ అంటే 9 to 12 months అనమాట. 1 yearకి వచ్చే లోపల తన కళ్ళ ముందు లేనటువంటి వస్తువు ఇంకెక్కడో ఉంది అనుకుంటాడు. ఈ దశలో అంటే శిశువు యొక్క ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా ఒక లక్ష్యం వైపు సాగుతుంది. అంటే మనం అదే అనుకున్నాం, తల్లి కనిపించట్లేదు, ఎక్కడో తల్లి ఉంది అని వెతకడం ప్రారంభిస్తాడు. తను అప్పటిదాకా ఆడుతున్నటువంటి వస్తువు కనిపిస్తుంది, ఎక్కడో ఉంది అనుకుంటాడు. తన ముందు లేని ఎక్కడో దగ్గర ఉంది అనుకుంటాడు. ఆ వెతకడం కూడా, ఆ ప్రవర్తన కూడా అంటే తల్లిని వెతికే క్రమం కూడా ఒక లక్ష్యంగా
ఒక లక్ష్యం దిశగా సాగుతుంది ఈ దశలో. ఇంకొక ముఖ్యమైన అంశం, ఇక్కడే అనుకరణ ప్రారంభమవుతుంది పిల్లవానికి. ఈ దశలోనే అనుకరించడం, ఈ దశలోనే అనుకరణ అనేది ప్రారంభమవుతుంది అనమాట. అంటే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, తమ్ముడు, వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నిస్తుంటాడు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళకి టాటా చెప్పడం, అమ్మ అనడం, వాళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో దాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నం పిల్లవాడు ఈ దశలో చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ మిత్రులారా. ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, వస్తు స్థిరత్వ భావన ఉంటుంది ఇక్కడే, అనుకరణ కూడా స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ తృతీయ వృత్తాకార స్పందనలు 13 to 18 months, అంటే నియర్లీ 1 year నుంచి 1.5 year టెరిటనరీ సర్క్యులర్ రియాక్షన్స్ అంటాం. అంటే తృతీయ వృత్తాకార స్పందన. ఇక్కడ ఏమైతుంది అంటే పిల్లవానికి 4-5 రకాలైనటువంటి వస్తువులను ఇచ్చినప్పుడు, ఆడుకునేటప్పుడు ఈ వయసుకు వచ్చేసరికి నియర్లీ నడవడం అనేది దశలో స్టార్ట్ అవుతుంది పిల్లవానికి. ఇంట్లో పరిగెత్తుంటాడు. రకరకాల వస్తువులను, అంటే ఒక పుస్తకాన్నో, ఇంకోటి ఒక పెన్నునో, ఇంకొక శబ్దాన్ని చేసేటువంటి దాన్ని ఇంకో రకరకాలుగా ఇస్తే, యత్నదోష పద్ధతి మోస్ట్ ఇంపార్టెంట్, ట్రయల్ అండ్ ఎర్రర్. ఇక్కడ యత్నదోష పద్ధతి, ట్రయల్ అండ్ ఎర్రర్ మిత్రులారా. ఆప్షన్లో ఉంటే తృతీయ వృత్తాకార స్పందనలు అని పెట్టాలి, లేదంటే ఇంద్రియ చాలక దశ. యత్నదోష పద్ధతి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్, ప్రయత్నించడము, అంటే ప్రయత్నిస్తూ అది నిజమా కాదా అని తెలుసుకోవడం. అంటే ఇక్కడ నిజమా కాదా అంటే వస్తువుల మధ్య భేదాలు తెలుసుకుంటాడు. అన్ని వస్తువులు ఒకటే కాదు. అంటే పెన్ను రాయడానికంటే మైండ్లోకి రాదు, పెన్నుతో రాయడం అని దానికి ఉపయోగిస్తాం. బాలు యొక్క, అంటే దానికి ఉన్నటువంటి దానికి ఒక లక్షణం ఉంటుందని, పెన్నుకి ఇంకొక లక్షణం ఉంటుందని, పుస్తకానికి ఒక లక్షణం ఉంటుందని, అంటే తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను అంటే తనకు తానుగా వాటితో ఆడడం ద్వారా, యత్నదోష పద్ధతి, వాటితో ఆడడం ద్వారా ట్రయల్ అండ్ ఎర్రర్ ఒక్కొక్క దాన్ని ప్రయోగించి పిల్లవాడు, అంటే మనం ఇవన్నీ నిజంగా మనం పేరెంట్స్గా కూడా మనం గమనిస్తే మనకు కూడా ఇవన్నీ తెలుస్తాయి. అంటే మనం ఈ సిద్ధాంతం చెప్పుకున్నాం, మొదట్లోనే మనం చెప్పుకున్నాం. పియాజే ఏదో ఊరికే సిద్ధాంతాన్ని ఆయన వివరించలేదు. తన ఇంట్లో ఉన్నటువంటి తన సొంత బిడ్డలు 3 మీద ప్రయోగాలు, అంటే వారిని గమనించిన తర్వాతే వారితో పాటు ఒక 50 ఏళ్ళు వివిధ రకాల పిల్లల మీద, అంటే ఆ వయసులో ఉన్న పిల్లల మీద ప్రయోగాలు చేసిన తర్వాతనే ఈ సిద్ధాంతాన్ని వివరించడం జరిగిందని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ వయసులో ఏం చేస్తాడు, యత్నదోష పద్ధతి ద్వారా వివిధ వస్తువుల మధ్య ఉండేటువంటి భేదాలను తెలుసుకుంటాడు. అన్ని వస్తువులు ఒకటే కాదు అనేటువంటి అంశాన్ని పిల్లవానికి ఇక్కడ అర్థమైంది. అంటే ఏ రకంగా పరిశీలిస్తుంటాడు, వాటిని అబ్జర్వ్ చేయడం ద్వారా, ఆడడం ద్వారాను, వాటిని చూడడం ద్వారాను, వాటిని ఉపయోగించడం ద్వారాను, అబ్జర్వేషన్, పరిశీలించడం ద్వారా. యత్నదోష పద్ధతి అంటే అంతే కదండి, ఆడుతూ ఉంటాడు. దాని ద్వారా వస్తువులు ఒకటి కాదు, ఒకదానికి ఇంకో దానికి మధ్య భేదం ఉంది అనేటువంటి అంశాన్ని తృతీయ వృత్తాకార స్పందనలు, టెరిటనరీ సర్క్యులర్ రియాక్షన్, ఆ స్టేజ్లో పిల్లవాడు తెలుసుకుంటాడు. ఇక చివరి స్టేజ్కి వచ్చేసరికి స్కీమాటాల అంతరంగీకరణ, ఇంటర్నలైజేషన్ ఆఫ్ స్కీమాస్. ఇదిగా చివరి స్టేజ్ అనమాట. 19 to 24 years ఇంటర్నలైజేషన్ ఆఫ్ స్కీమాస్. ఇక్కడ ఏమైతుంది, ఒక రకంగా మిత్రులారా ఈ మొత్తం స్టేజ్కి వచ్చేసరికి ఈ తృతీయ వృత్తాకార స్పందన అనేది ఒక రకమైన కొత్త దశ. ఇక్కడ వరకు మామూలుగా ఉన్నటువంటి పిల్లవాడు ఇక్కడికి వచ్చేసరికి కొంత డెవలప్ అయ్యాడు. జిజ్ఞాస, అంటే తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది పిల్లవానికి. తెలుసుకోవాలని, అంటే ఒక నవ్యత, ఒక నూతనమైనటువంటి స్టేజ్కి వస్తాడు. తనకు తానుగా తెలుసుకోవాలనేటువంటి తానే తెలుసుకుంటాడు. ఇక్కడ వరకు డిపెండ్ అయినటువంటి పిల్లవాడు ఈ స్టేజ్కి వచ్చేసరికి వాటిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో తానే సొంతంగా ప్రయోగాలు అంటే వాటితో ఆడడం ద్వారా మెంటల్గా వాటి యొక్క భేదాల గురించో వాటి గురించో తెలుసుకోవడం అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. ఎక్కడ, టెరిటనరీ సర్క్యులర్ రియాక్షన్స్, తృతీయ వృత్తాకార స్పందన. ఇక స్కీమాటాల అంతరంగీకరణ 19 to 24 ఇంటర్నలైజేషన్ ఆఫ్ స్కీమాస్. అంటే
పిల్లవానికి ఇంటర్నల్గా కొన్ని స్కీమాస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. పుట్టుకతోనే కొన్ని స్కీమాలు కలిగి ఉంటాడు. ఆ రాను రాను పరిసరాలతో జరిపేటువంటి చర్యల వలన ఆ స్కీమాటాలలో మార్పు వస్తుంది. ఆ మార్పు అనేది క్రమంగా సంజ్ఞానాత్మక వికాసానికి దారితీస్తుందని కూడా చెప్పాం. దానికంటే ముందు కూడా ఆ స్కీమాటాలు కూడా కొంత డెవలప్ అయి మానసిక సామర్థ్యాలు కూడా డెవలప్ అయితే వాటిని మనం ప్రచలకాలు లేదా ఆపరేషన్స్ అని చెప్పుకున్నాం. ఇంటర్నల్గానే కొన్ని పెరిగిపోతాయి పిల్లవానికి. అంటే ఈ స్కీమాటాల గురించి చెప్పేటప్పుడే మనం చెప్పుకున్నాం వాటిని ప్రచలకాలు లేదా ఇంగ్లీష్లో ఆపరేషన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది అంటే పిల్లవానికి ఇక్కడ యత్నదోష పద్ధతి ఉపయోగించినటువంటి పిల్లవాడు ఈ దశకు వచ్చేసరికి అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగిస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ దశలో అంతర్దృష్టి పద్ధతి అంతర్దృష్టి పద్ధతి అంటే ఎలా ఇక్కడ ఏం చేశాడు, యత్నదోష పద్ధతి ఉపయోగించాడు, పరిశీలించడం తానే చేసి అది చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లవాడు 2 yearsకి వచ్చేసరికి తన అంటే సెల్ఫ్లో ఉన్నటువంటి వస్తువును అందుకోవడానికి అది అందదు కాబట్టి కింద ఒక స్టూల్ వేయడము, ఇంకేదేసి దాన్ని అందుకోవడము, లేదా మంచం కింద వెళ్ళిపోయినటువంటి బంతిని తీయడానికి ఒక కట్టెను ఉపయోగించడము, లేదా సోఫా కిందికి వెళ్ళినటువంటి పుస్తకాన్ని పెన్నునో తీసుకోవడానికి ఇంకేదంటే తనకు అందినటువంటి ఒక చీపురునో దీన్ని ఉపయోగించడము, ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి ఏదైనా వస్తువు ఉంటే దాన్ని అందుకోవడానికి అంటే తనకు అందుబాటులో తనకు అందే విధంగా ఏదైతే హైట్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి దాన్ని అందుకోవడం అనేది ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. అంటే పరిశీలించబడే కృత్యం నుంచి ఆలోచన అంటే సమస్యకు పరిష్కారం ఆలోచన జరుగుతుంది ఇక్కడ. ఒక సమస్యకు ఆలోచన ద్వారా సమస్యను పరిష్కరించే దిశగా పిల్లవాడు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది అనమాట. అంటే లోపల తన ఆ సిచ్యువేషన్కి అనుకూలంగా సోఫా కిందానో లేదా మంచం కిందానో బంతుంది మనం అందుకోలేము, ఒక కట్టెనో ఏదో చీపురు కావచ్చు, ఇంకేదైనటువంటి కావచ్చు, పొడవైనది కావచ్చు, దాంతో మాత్రమే నేను ఆ బంతినో ఆ పెన్నును ఆ పుస్తకాన్ని ఇంకేదాన్నో లాగొచ్చు అనేటువంటి ఒక డెవలప్మెంట్ అనేది అంటే ఒక వికాసం అనేది జరుగుతుంది. అదే సందర్భంలో తనకన్నా ఎత్తులో ఉన్నటువంటి ఒక వస్తువును ఇంకేదాన్నో అందుకోవాల్సి వచ్చే సందర్భంలో తన ఎత్తు దాన్ని అందుకోవడానికి సరిపోదు అని చెప్పేసి తనకే ఆలోచన వస్తుంది. తనకే ఆలోచన రావడం వల్ల ఒక చిన్న స్టూల్ వేసుకోవడము, ఇంకేదో ఇంట్లో నుంచి ఒక పాత్రను తెచ్చి బోర్డుల నుంచి దాని మీద ఎక్కడము, మొత్తం మీద ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడ అంతర్దృష్టి పద్ధతి అనేది ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒకవేళ మనకి ఎగ్జామ్స్లో కనుక వస్తు స్థిరత్వ భావన ఉండేటువంటి దశను, లేదంటే యత్నదోష పద్ధతి ఉపయోగించే దశను, లేదా అంతర్దృష్టి పద్ధతి ఉపయోగించే దశ అన్నప్పుడు మాత్రం ఇంద్రియ చాలక దశగా మనం ఆప్షన్లో అదే ఉంటే దానికి వెళ్ళిపోతాం. ఒకవేళ కనుక న్యూ సిలబస్ అంటున్నాం కాబట్టి నాకు తెలిసి ఇంద్రియ చాలక దశ అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొత్తగా అడగాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ సిలబస్లో ఉంది అనుకున్నప్పుడు ఈ రకంగా డివైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ వృత్తాకార స్పందనలు, సెకండరీ సర్క్యులర్ రియాక్షన్స్ దాదాపుగా 9 to 12 months ఈ దశలో వస్తు స్థిరత్వ భావన అదేవిధంగా అనుకరణ అనేది ప్రారంభమవుతుంది. తృతీయ వృత్తాకార స్పందనలు, టెరిటనరీ సర్క్యులర్ రియాక్షన్స్ ఇక్కడ యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు. చివరిగా స్కీమాటాల అంతరంగీకరణ అంటే 19 to 24 years ఇంటర్నలైజేషన్ ఆఫ్ స్కీమాస్లో అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది మొదటి దశకు సంబంధించినటువంటి అంశం. ఎక్కువగా మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఫస్ట్ దశ రెండో దశనే అడుగుతాడు. 3, 4 అడగడానికి కాదు, ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒకటో దశ రెండో దశ నుంచి మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో రెండో దశ ఇక మనం చెప్పుకునేది పూర్వ ప్రాక్ ప్రచాలక దశ 2 to 7 years ప్రీ ఆపరేషన్ స్టేజ్ మనం చెప్పుకునేది. ఇక ఇక్కడికి వచ్చేసరికి పిల్లవానికి కొంచెం భాష అనేది తెలుస్తుంది. కొంచెం భాష అనేది తెలియడం వల్ల మానసిక సామర్థ్యం కూడా డెవలప్ అవుతుంది. ఈ దశలో భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా అంటే ఎక్కువగా జరుగుతుంది. భాషా వికాసం ఈ దశలో అంటే ఆలోచించడానికి తనకు ఆలోచన రావడానికి భాషను ఒక సాధనంగా ఒక వెపన్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ దశలో శిశువు యొక్క ఆలోచన అనేది అంటే ఆ భాష కావచ్చు, తన అంటే చూస్తున్నటువంటి సంఘటనను బట్టి కూడా తన యొక్క ఆలోచన అనేది ఇక్కడ ప్రభావితం అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ పూర్వ
ప్రాక్ ప్రచాలక దశ 2 to 7 years. అంటే భాషను ఉపయోగించి అప్పటిదాకా కేవలం ఇంగితాలకు అంటే తెలియనటువంటి కొన్ని ఏమనుకున్నాం మనం, ఇంద్రియ చాలక కృత్యాలు అనుకున్నాం. అంటే నథింగ్ బట్ సంజ్ఞలు కావచ్చు, ఇంగితాలు కావచ్చు, ఏడుపు అనుకున్నాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి పిల్లవానికి ప్రచలకాలు యూజ్ చేసేటువంటి సామర్థ్యం అనేది పెరుగుతుంది. చాలకాలకు బదులు అంటే ఏమంటారు, బాడీ ద్వారా చేసేటువంటి సంజ్ఞలకు బదులు ఆపరేషన్స్, ప్రచలకాలు అంటే మానసికంగా ఉండేటువంటి ఆలోచన కావచ్చు, వర్గీకరణ కావచ్చు, స్మృతి కావచ్చు, అభ్యసనం కావచ్చు, ఇలాంటి అంశాలు అనేటివి ఇక్కడ డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది 2 to 7 years. దీంట్లో మళ్ళీ 2 దశలు ఉన్నాయి. పూర్వ భావనాత్మక దశ 2 to 4 years, దీన్ని ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్ అంటాం. 2 అంతర్బుద్ధి దశ 5 to 7 years, ఇంటిట్యూటివ్ స్టేజ్ అంటాం. పూర్వ భావనాత్మక దశలో భాషా వికాసం అంటే దీంట్లో భాషా వికాసం ఎక్కువ జరుగుతుందని చెప్పుకున్నాం. అంటే ఇది మొత్తానికి పూర్వ ప్రచాలక దశలో మొత్తం భాష వికాసం ఎక్కువ జరుగుతుంది. కానీ మళ్ళీ దాన్ని డివైడ్ చేస్తున్నాం. అంటే పూర్వ భావనాత్మక దశ, ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్ అని చెప్పేసి, అంతర్బుద్ధి దశ, ఇంటిట్యూటివ్ స్టేజ్ అని డెవలప్ అంటే విడదీస్తున్నాం. కాబట్టి ఈ దశలో భాషా వికాసం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆప్షన్లో ఇది ఉంటే మీరు అదే పెట్టాలి, పూర్వ ఆర్ ప్రాక్ ప్రచాలక దశనే పెట్టాలి ఆప్షన్. లేదు అనుకుంటే ఇది ఉంది అనుకోండి, భాషా వికాసం వేగంగా జరుగుతుంది. ఇక్కడ ఈ పూర్వ భావనాత్మక దశలు ఇక్కడ ఏమైతుంది, వస్తువులను గమనించడం ద్వారా, వస్తువు యొక్క లక్షణాల ద్వారా వాటిని వీరు వర్గీకరిస్తారు. అంటే చిన్నగా ఉన్నాయి అనుకోండి, అన్ని చిన్నగా కనిపిస్తే వాటిని కారు, వాళ్ళ దృష్టిలో చిన్నగా ఉన్న వాహనం అయితే కారు అని, చిన్నగా కనిపించే వాటిని అన్నిటి కారుగానే భావిస్తారు. పెద్దగా ఉన్న వాటిని లారీ లేదా బస్సు కానీ, అంటే ఆ లక్షణాలన్నింటినీ కూడా అంటే చిన్నగా ఉన్న వాటి అన్నిటి లక్షణాలు చిన్నవాటికి ఆపాదిస్తారు. పెద్దగా ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ ఒక మైండ్లో, వాళ్ళ మైండ్లో ఉంటుంది, బస్సు లారీ ఉంటుంది, దానికి ఆపాదించడం అనేది జరుగుతుంది. ఎక్కడ, పూర్వ భావనాత్మక దశలో. ఇక్కడే ఊహాత్మక ఆటలు ఆడడం అనేది జరుగుతుంది పిల్లలు కూడా. అంటే అమ్మ నాన్న ఆట ఆడము, లేదా టీచర్ స్టూడెంట్ ఆట ఆడడం, దొంగ పోలీస్ ఆట ఆడడం అనేది ఈ దశలో జరుగుతుంది, ఊహాత్మక ఆటలు. అంతేకాకుండా తమ కళ్ళ ముందు ఉన్న వాటి గురించి, లేని వాటి గురించి కూడా పిల్లలు ఈ దశలో మాట్లాడుతుంటారంటే పిల్లవానికి దయ్యం అంటే తెలీదు, పులి అంటే తెలియదు, సింహం అంటే తెలీదు, ఇవన్నీ ఏం తెలియదు. కానీ వాటి గురించి తోటి పిల్లలతో మాట్లాడే సందర్భంలో చర్చిస్తుంటారు. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కూడా ఆ దయ్యం వచ్చిందనో, పులి వచ్చిందని, సింహం వచ్చిందని చెప్పేసి అంటే తెలియని ముందు ఉన్న వాటి గురించి మాట్లాడతారు, లేని వాటి గురించి కూడా అంటే వారి ప్రత్యక్షంగా లేని అంశాల గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఫోన్ తీసుకురా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్. మళ్ళీ ఇక్కడ దీనిలో కొన్ని పరిమితులు ఉంటాయి. 3 అహం కేంద్రీకృతవాదం అంటే ఈగో సెంట్రిజం అని, తర్వాత సర్వాత్మకవాదం అంటే ప్రతి దానికి ప్రాణం ఉందని భావిస్తాడు, సర్వాత్మకవాదం, యాంటిమిజం, ప్రతి దానికి ప్రాణం ఉంది, ప్రాణం లేని వాటికి ప్రాణం ఉంది అనుకుంటాడు, ప్రాణం ఉన్న వాటికి కూడా ప్రాణం ఉంది అనుకుంటాడు. అహం కేంద్రీకృతవాదం అంటే అన్నీ తన కోసం ఏర్పడ్డాయనేటువంటి భావం ఉంటుంది. అదే రకంగా ప్రతిభాసాత్మక ఆలోచన అనేది కూడా ఇక్కడ ఉంటుంది ఈ పూర్వభావనాత్మక దశలో కొన్ని పరిమితులు. మళ్ళీ అంతర్బుద్ధి దశల్లో కూడా మళ్ళీ కొన్ని పరిమితులు ఉంటాయి. సో వాటిని గురించి తర్వాతి వీడియోలో, అదే రకంగా మిగతా ఏవైతే ఉన్నాయో మూర్త, అమూర్త పెద్దగా ఉండొచ్చు, చిన్న చిన్న టాపిక్సే. నెక్స్ట్ వీడియోతో ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. గుడ్ నైట్.